హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ గోంగూర కోడి పులావ్. వీకెండ్లో ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో కలిసి ఆనందంగా భోజనం చేయాలన్నా ఈ పులావ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీని సువాసనకే సగం ఆకలి తీరిపోతుంది. నోరూరించే గోంగూర కోడి పులావ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లెట్ స్టార్ట్. ముందుగా బాస్మతి బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మంచినీటిలో సుమారు 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ తీసుకోండి. అందులోనికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మసాలాలన్నీ కలిసేలా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఓ 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ ముక్కలు జ్యూసీగా తయారవుతాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి. అందులోనికి 1 కప్పు గోంగూర తీసుకొని గోంగూర మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోనికి ఫ్రై చేసిన గోంగూర తీసుకొని మెత్తని పేస్టులా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ లేదా పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోండి. నెయ్యి వేడెక్కగానే 5 లవంగాలు, 1 అనస పువ్వు, 4 ఇలాంచీలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, సగం జాపత్రి, బండ పువ్వు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 10 నుండి 15 జీడిపప్పు పలుకులు వేయండి. అవి చిటపటలాడుతూ మంచి సువాసన వెదజల్లుతున్నప్పుడు 4 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగులోనికి మారే వరకు వేయించండి. ఉల్లిపాయలు చక్కగా వేగాక ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత చికెన్ మగ్గి నూనె పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు అందులో ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. గోంగూర పేస్ట్ వేయడం వల్ల తన పుల్లటి రుచిని చికెన్కు పట్టిస్తుంది. చికెన్ ఉడికి చికెన్ దగ్గర పడిన తర్వాత మనం ముందుగానే నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని ఈ మసాలా మిశ్రమంలో వేసి మెల్లగా అన్నం మెతుకులు విరగకుండా 1-2 నిమిషాలు కలపండి. తర్వాత అందులో 2 కప్పుల నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి పెద్ద మంటపై ఓ పొంగు రానివ్వండి. ఒక పొంగు రాగానే మంటను సిమ్లో పెట్టి మూత తీసి గుప్పెడు కొత్తిమీర వేసి మూత పెట్టి సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 20 నిమిషాల తర్వాత పొయ్యి ఆపి వెంటనే మూత తీయకుండా మరో 10 నిమిషాలు అలానే వదిలేయండి. ఆ తర్వాత ఒక గరిటెతో వేడివేడిగా ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎప్పుడు చేసినా గొప్ప రుచిగా ఉండేటటువంటి ఈ గోంగూర కోడి పులావ్ రెడీ. ఈ గోంగూర కోడి పులావ్ తయారీ నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.